బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బండారు నాగరాజు ఫ్రమ్ సుందర్ నగర్, ఒంగోలు డిస్ట్రిక్ట్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. రోమా పత్రిక సందేశ దీపిక దైవ జ్ఞాన ప్రణాళిక వేదాంత వేదిక. ఈ భేదం లేదు, చేశారు అందరు పాపం, దేవుడిచ్చు మహిమను పొందలేకున్నారు. నమ్మువారికి దొరుకును విమోచన. నమ్మతానే కాగలరు నీతిమంతులు, కృపద్వారనే కాగలరు నీతిమంతులు. ఇది రోమా పత్రిక ఇది రోమా పత్రిక. విశ్వాసం ద్వారా జీవింతురు నీతిమంతులు, సువార్తను గూర్చి పౌలు సిగ్గుపడనన్నాడు. ఇంత ఘోర పాపినైన రక్షణలో నడుపుటకు శక్తిగల ఈ శుభవార్త దైవ వాక్యము. ఇది రోమా పత్రిక ఇది రోమా పత్రిక. యేసు సందేశ దీపిక దైవ జ్ఞాన ప్రణాళిక వేదాంత వేదిక. ఇది రోమా పత్రిక. ఇది రోమా పత్రిక. ఇది రోమా పత్రిక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా మిమ్మలను కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాను. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయమ్మా? మీ సంసారాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబ జీవితము ఎలా ఉంది? ఇంట్లో బిడ్డలు ఎలా ఉన్నారు? వివాహమైన బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? అమ్మా, ఈ కార్యక్రమాలు మీరు వినడం ద్వారా మీ కుటుంబంలో ఒక వినూత్నమైన మార్పు రావాలి. అంతకుముందు భార్యాభర్తలు ఐక్యత లేకుండా జీవిస్తూ ఉంటే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో మార్పు రావాలి. ఆ మార్పు మీ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని కలుగు చేస్తుంది. అపోస్తలుల కార్యముల గ్రంథంలో
మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక చక్కటి కుటుంబాన్ని మనం ధ్యానం చేశాం. ఆ కుటుంబము ఎవరిది అనగా అకుల ప్రిస్కిల్లా కుటుంబం. ఎంత మంచి కుటుంబం, సమాధానం కలిగిన కుటుంబం, ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, సంఘంలో పరిచర్య చేసే కుటుంబం. అటువంటి కుటుంబాన్ని మనం ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని మనము గమనించాలి. మన కుటుంబాలు కూడా ఆ రీతిగా ఉండాలి. అకుల ప్రిస్కిల్లా కుటుంబాల వలె మన కుటుంబాలు కూడా ఉండాలని ప్రత్యేకముగా ఈ రాత్రి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాల ధ్యానం ద్వారా మనము నేర్చుకునే సత్యము అది. రోమా పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రోమా పత్రికను అర్థం చేసుకున్న వ్యక్తికి బైబిల్లో దాచబడిన ఐశ్వర్యాన్ని పొందడానికి ద్వారము తెరువబడింది అని గ్రహించాలి. అంత చక్కటి పత్రిక రోమా పత్రిక. ప్రియులారా, గత దినంలో నేను చెప్పాను, అపోస్తుల కార్యముల గ్రంథాన్ని లూకా భక్తుడు రాశాడు. అపోస్తుల కార్యముల గ్రంథం అయిన తరువాత పరిశుద్ధాత్మదేవుడు రోమా పత్రికను ఉంచారు. కానీ మనము గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము అయిన వెంటనే రోమా పత్రిక ఉంచడానికి వీలు లేదు. ఎందుచేతనగా అపోస్తుల కార్యములు అయిన తరువాత రోమా పత్రికను పౌలు గారు వ్రాయలేదు, అనగా ఆ టైంకు ఆయన వ్రాయలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డాడు అపోస్తుల కార్యముల గ్రంథం అయిన తరువాత ఈ రోమా గ్రంథాన్ని ఉంచాలి అని. దైవ సంకల్పం ఆ రీతిగా అపోస్తుల కార్యములు అయిన తరువాత ఇక్కడ రోమా పత్రిక ఉంచబడింది అనే విషయాన్ని నేను చేస్తున్నాను. రోమా పత్రిక ఒక మహాశిల్పం అన్నాడు ఒక భక్తుడు. దాని దృశ్యం అపరూపం. ఈ శిల్ప శిఖరాగ్రం విలువ కట్టలేని, లెక్కించలేని పుస్తకం. పౌలు గారు స్వేచ్ఛగా, ధైర్యంగా ఈ యొక్క రోమా గ్రంథాన్ని, ఈ యొక్క రోమా పత్రికను ఆయన వివరించారు. దేవుని యొక్క కృప, మానవుని యొక్క పాప విమోచన, దేవుడు రచించిన ప్రణాళిక ఈ యొక్క గ్రంథంలో క్రిస్టల్ క్లియర్గా మనం చూస్తాము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పత్రికను అపోస్తులుడైన పౌలు గారు వ్రాశారు. ఈ పౌలు గారు గురించి కొద్దిగా నేర్చుకుందాం. ఈ పౌలు గారు ఏ గ్రామస్తుడు, లేక ఏ ఊరివాడు, ఏ గోత్రం వాడు అనే విషయాన్ని చెబుతున్నాను నేను. కిలికియలోని తార్సునందు ఆయన జన్మించాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదివినట్లయితే ఈ సత్యం మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితులనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తులనయుండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితిని. తన యొక్క సాక్ష్యాన్ని పౌలు గారు చెబుతున్నాడు. ఆయన ఎక్కడి వాడు అనగా ఆయన కిలికియలోని తార్సువాడు. పౌలు గారి యొక్క మాటల్లో మనం చూసినట్లయితే పాత నిబంధనలో సౌలు, క్రొత్త నిబంధనలో మనం పౌలని ఏదైతే చెబుతున్నామో ఆయన పేరు కూడా సౌలు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలు అంటే ఏమిటో, పౌలు అంటే ఏమిటో నేను చెప్తాను. ఇతడు పాత నిబంధనలో ఉన్న సౌలు
బెన్యామీను గోత్రానికి చెందినవాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు లేక పౌలు వారు కూడా బెన్యామీను గోత్రానికి చెందినట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ రీతిగా ఉంది. బైబిల్ ఉన్నవారు దయచేసి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశము వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడునై ఆసక్తి విషయము సంఘమును హింసించిన వాడై ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనింజుడనై ఉంటిని. దేవుని నామానికి స్తోత్రం. ఇటువంటి నిష్ఠ కలిగిన వాడు ఈ యొక్క పౌలు గారు. రెండవది, ఈయన ఎక్కడ ఇంత శిక్షణ పొందాడు, ఇంత దేవుని యొక్క వాక్యం ఎక్కడ నేర్చుకున్నాడు అని మనం ఆలోచిస్తే, ఇతడు గమ్మలీయేలు యొద్ద విద్య నేర్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడే నేను చదివిన మాటలో కూడా ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయంలో 3వ వచనంలో మనం ఈ సత్యాన్ని మనం ఇప్పుడే చదివాం. అంత విద్వాంసుడు ఈ యొక్క పౌలు గారు. ఆయన తన యొక్క జీవితాన్ని ఏ రీతిగా పోషించుకున్నాడు. సన్నిహితు మహాసభ సభ్యుడు, అతడు ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, గమలీయేలు పాదము యొద్ద విద్య నేర్చుకున్నాడు. ఈయన ఇంత చదువుకున్న వ్యక్తి అయినప్పుడు కూడా ఆ కాలంలో తన జీవనోపాధి కొరకు డేరాలు కుట్టుట నేర్చుకున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి అండి ఈ పౌలు గారు. ఎవరికి కూడా చేయి చాపకుండా తనకు తాను ఏదో జీవనోపాధి కొరకు డేరాలు కుట్టుకుంటూ బ్రతికి దేవుని యొక్క సేవ చేశాడు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇతడు డేరాలు కుట్టేవాడు అనే దానికి అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. తదుపరి అకుల ప్రిస్కిల్లతో కలిసి ఆయన డేరాలు కుట్టి ఎవరికి కష్టం లేకుండా జీవించిన మహనీయుడు అపోస్తుడైన పౌలు. ఆయన ఏ రీతిగా రక్షింపబడ్డాడు అని మనం చూచినట్లయితే, ఆయన పునరుద్ధానుడైన యేసు ప్రభువారిని కలుసుకున్నాడు. ఎంత మంచి సాక్ష్యం అండి! పునరుద్ధానుడైన యేసు ప్రభువారిని కలుసుకోవడం. ఆ కాలంలో క్రైస్తవులను హింసిస్తుండేవాడు. క్రైస్తవులను హింసిస్తున్న వ్యక్తి పునరుద్ధారుడైన క్రీస్తును కలుసుకోవడం అంటే మాటలు కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనం వరకు చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచు ఉండెను. అటువంటి పరిస్థితుల్లో పునరుద్ధానుడైన యేసు ప్రభువారు ఈ వ్యక్తిని కలుసుకున్నారు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది. మీరు 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదవండి. ఒక వచనాన్ని నేను చదువుతున్నాను. 5వ వచనం, ప్రభువా నీవు ఎవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియజేయబడని చెప్పాను. నా ప్రియులరా, ఆ రీతిగా అక్కడ పౌలు గారు యేసు ప్రభు వారిని కలుసుకున్నారు. తద్వారా ఆయన రక్షణానుభవంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం. తదుపరి ఆయన పరిశుద్ధాత్మతో
నింపబడిన తదుపరి అదే అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడు అని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. విన్నారు కదా? కాబట్టి చాలా క్లియర్గా ఆయన రక్షణానుభవం, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం అతని యొక్క జీవితంలో కలిగినట్లుగా మనం చూస్తాం. నా ప్రియులారా, చాలా క్లియర్గా దేవునికి వాక్యం చెబుతుంది. ఏమిటి అనగా, ముందు ఒక వ్యక్తి రక్షణానుభవంలోనికి రావాలి. రక్షణానుభవంలోనికి వచ్చిన వ్యక్తే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి పరిశుద్ధాత్మ చేత అతడు అభిషేకించబడతాడు. పరిశుద్ధాత్మ నింపుదల తన యొక్క జీవితంలో కలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తదుపరి ఆ వ్యక్తిని దేవుడు తన సేవ కొరకై పిలుస్తాడు. వ్యక్తి యొక్క అవసరత ఎరిగిన వాడు దేవుడు. కాబట్టి ఆయన ఈ పౌలును తన సేవ కొరకై పిలిచినట్లుగా మనం చూస్తాం. అంత్యోక్యలోని క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి పౌలును అన్యులకు సువార్త ప్రకటించుటకు పంపెను. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 1-3 వచనాలు చదువుతున్నాను. అంత్యోక్యలో ఉన్న సంఘంలో బర్నబా, నిగెర అనబడిన సుమయోను, కురేనీయుడగు లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఆయన ప్రభువు చేత పిలువబడి ఆయన సంఘ సేవకుడుగా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అన్యజనులకు ఒక గొప్ప నాయకునిగా సౌలు గారు ఉన్నారు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. యెరూషలేము మహాసభలో ఈ పౌలు గారు అంతియోకయ సంఘమును గూర్చి మాట్లాడాడు. ఏ సంఘంలో ఆయన పనిచేసి ఆ సంఘము నుంచి పంపబడ్డాడో ఆ సంఘమును గూర్చి ఆయన యెరూషలేము మహాసభలో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఆయన గూర్చి మనం ఈ దేవుని వాక్యంలో మనం చదివినట్లయితే, ముఖ్యంగా అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనము దీర్ఘంగా ఆలోచిస్తూ చదివినట్లయితే పౌలు గారు 3 మిషనరీ యాత్రలను ఆయన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆసియా, గ్రీసు, స్పెయిన్ దేశములో తిరిగి అక్కడ ఆయన సంఘాలను ఆయన స్థాపించాడు. అదే రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ ప్రదేశములలో నేను ఇంకా సంచరించవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడునని నిరీక్షించుచున్నాను. కాబట్టి ఆయన మిషనరీ యాత్రలలో ఎవరెవరిని కలుసుకున్నాడో చాలా క్లియర్గా ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆయన రాశారు. ఆయన జీవిత అంతం ఏ రీతిగా సాగింది. ప్రియులరా, అనేక పర్యాయాలు తిమోతికి రాసిన పత్రికలో నేను చూస్తాను.
చదువుతాను, జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభువా, ఇంతవరకు నేను కూడా సేవ చేస్తూ వచ్చాను, నేను కూడా ఈ మాట చెప్పగలుగుదునా? ఏమి చెప్పాడనగా పౌలు గారు తన యొక్క అంతంలో మంచి పోరాటం పోరాడుతుంది. పౌలు గారి యొక్క జీవిత అంతాన్ని గురించి కొన్ని మాటలు నేను చెబుతున్నాను. యెరూషలేమునందు ఆయన బంధించబడ్డారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. అక్కడి నుంచి ఆయన రోమాకు పంపబడినట్లుగా చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనము నుంచి 31వ వచనం వరకు చదవాలి. మకదోనియలో పరిచర్య సాగించాడు. తరువాత రోమా పట్టణము వెలుపల ఆయన శిరశ్ఛేదనము చేయబడ్డాడు అని చరిత్ర చెబుతుంది. ఈ పౌలు గారు ఎటువంటి వాడు అనగా రోమా పౌరుడు, ఆయన యూదుడు, యేసుక్రీస్తు యొక్క బానిస. దేవుని నామానికి స్తోత్రం. మనం కూడా బానిసలుగా ఉండాలి. నేను నా కొరకు ఒక విజిటింగ్ కార్డ్ చేయించాను. పి జోషి అని విజిటింగ్ కార్డ్ మీద కొట్టించి నేను కింద వ్రాసిన నాకున్న డిగ్రీ ఏమిటి అనగా ద బాండ్ స్లేవ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారి యొక్క బంధింపబడిన దాసుడు అని నేను ఆ విజిటింగ్ కార్డ్ వేయించుకున్నాను. ఎవరైనా పెద్దవారి దగ్గరికి వెళితే నేను ఎవరినో చెప్పుకోవడానికి ముందుగా ఈ యొక్క కార్డు పంపించేవాడిని. నా ప్రియులరా, ఆయన దాసులుగా బ్రతికేదానికంటే, ఆయన బానిసలుగా బ్రతికేదానికంటే జీవితంలో మరొక గురి ఉండకూడదు అనే విషయాన్ని నాకంటే చిన్నవారికి, పెద్దవారికి, లేక సేవలో ఉన్నవారికి నేను మనవి చేస్తూ చెప్తున్నాను. ఆయన అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని ప్రభువారు చెప్పారు. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి సాక్ష్యం మనం పొందగలిగితే ఎంత ధన్యత ప్రియులరా. ఎన్ని డిగ్రీలున్నా, ఎంత హోదా ఉన్నా ఇవన్నీ నిష్ప్రయోజనమైనవి, చెత్తతో సమానం. ఆయన బానిసలుగా మన యొక్క జీవితాంతం బ్రతికినట్లయితే అదే మనకు చాలు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు బలహీనమైన శరీరం కలిగిన వాడే కానీ బలమైన శీలము కలిగినవాడు. గుణగణాలు చూచినట్లయితే ఆయన ఎవరికి దొరికేవాడు కాదు. ఏ విషయంలో కూడా పాండిత్యము నేర్చిన గొప్ప వ్యక్తి. సువార్త గూర్చి నిష్ఠ కలిగినవాడు. బలహీనమైన శరీరంతో ఆయన 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఈ మిషనరీ ప్రయాణాల్లో ఎంతగా నలిగిపోయాడో దేవునికి వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎటువంటి దెబ్బలు తిన్నాడో, ఎంత కష్టపడ్డాడో అది మనకు తెలియాలి అనంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా రాయబడింది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తాము ప్రియులరా. చూడండి 36వ వచనం. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులైండి శ్రమపడి హింస నొందుచు అడవులలోనూ, కొండల మీదను, గుహలలోనూ, సొరంగముల్లోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిరి. వారైనను మనము లేకుండా సంపూర్ణం కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన వారిని ముందుగా సిద్ధపరిచెను.
కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఉంది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇన్ని కష్టాలు ఆ ప్రియ సేవకుడైన పౌలు గారు పొందినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. చివరిగా ఆయన సువార్థికుడుగా ఆయన పిలబడ్డాడు. ఆయన మిషనరీ, ఆయన సువార్థికుడు, ఆయన సంఘాలను స్థాపించేవాడు. అంత గొప్ప మహనీయుడు. ఈ పౌలు గారిని గురించి మనం ధ్యానం చేయడం మన భాగ్యము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ధ్యానం చేసేటప్పుడు ఇంకా చాలా విషయాలు మనము తెలుసుకుంటామో అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Lake Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.